హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి హెల్దీ ఫుడ్ అనమాట. వెయిట్లెస్ అయ్యే వాళ్ళకి వెరీ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లోకి కోకోనట్ అంటే కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి తీసుకుని దీన్ని మిక్సీ జార్లో మిక్సీ చేసి ఈ పాలను తీసుకోవాలన్నమాట. డైటింగ్ చేసే వాళ్ళకి చాలా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, ఇదైతే మిక్సీ పట్టేసాను నేను. ఈ పాలు వచ్చేసి ఇలాంటి క్లాత్లో ఇలా పోసుకుని, మీకు రెడీమేడ్ మిల్క్స్ అయినా దొరుకుతాయి కానీ అంత టేస్ట్ రావు అనమాట. నాకు వచ్చేసి నేను చిన్న కొబ్బరికాయ తీసుకుని చేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా నాకైతే ఈ మిల్క్ వచ్చేసింది. నేను ఇందులో సోయా స్వీట్స్ మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇవి ఇలా వేసేసుకుని గడ్డ కట్టేస్తే స్పూన్తోనే తిప్పండి ఫ్రెండ్స్. ఇట్లా వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోండి, లేకపోతే గడ్డలు కట్టేస్తాయి అనమాట. దీన్ని ఒక 6 అవర్స్ మీరు వెంటనే తినాలనుకుంటే 6 అవర్స్ బయట ఉంచుకోండి. మార్నింగ్ అయితే నైట్ టైం చేస్తే కనుక ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇవి కొంచెం ఉబ్బుతాయి అనమాట. తర్వాత ఇవి సోయా స్వీట్స్ అండ్ మన సబ్జా ఒకటి కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సోయా స్వీట్స్ వేరు అండ్ సబ్జాస్ వేరు. దీని తర్వాత మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు. దీంట్లో ఖర్జూరు, సో దీంట్లో అయితే నేను కొంచెం ఖర్జూరు వేసేసుకుంటున్నాను అండ్ బాదం అండ్ జీడిపప్పు వేసుకుని దీన్ని కట్ చేసైనా తీసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. నేనైతే మిక్సీ పట్టేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో బనానా కూడా వేసుకోవచ్చు, యాపిల్స్ వేసుకోవచ్చు, వాటర్ మిలన్ వేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి పప్పాయ వేసుకోవచ్చు. అవి నేను మార్నింగ్ యూస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇవి ఇలా కలిపేసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను అనమాట. చాలా బెస్ట్ రెమెడీ అనమాట. అది ఇంట్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి వెయిట్లెస్కి బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఈ ఓవర్ నైట్ ఉంచేసి మార్నింగ్ నేనైతే దీన్ని ఎర్లీ మార్నింగ్ నేను ఏమైనా తీసుకుని హాట్ వాటర్ తర్వాత దీన్ని బ్రేక్ఫాస్ట్గా తింటాను అనమాట. దీంట్లో మాత్రం మార్నింగ్ తప్పకుండా మీరు ఫ్రూట్స్ ఏమైనా సరే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అస్సలు ఆకలేదు ఫ్రెండ్స్. డైటింగ్ చేసే వాళ్ళకి చాలా వర్కౌట్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.